స్తోత్రములు తండ్రి. మా ప్రభు మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల రాజా నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయా తండ్రి. పూజనీయుడ, నా ఆరాధనకు యోగ్యుడా నీకే మా స్తోత్రములు 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 దేవా తండ్రి. ఆది సంభూతుడా, ఆది శక్తుడా, అనంత జ్ఞాని నీకే మా స్తోత్రములు 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 తండ్రి. ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, ఇజ్రాయేలు దేవుడా, ఇజ్రాయేలు కాపరి నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయా తండ్రి. సకల సృష్టిని సృజించిన తండ్రి, సకల జీవరాశులను పరిశీలిస్తున్న ప్రభా, ఏ సమయానికి ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అవసరాన్ని తీరుస్తూ కాపాడుతూ వస్తున్న దేవా నీకే మా స్తోత్రములు 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 తండ్రి. 24 పెద్దలతోనూ 4 జీవాలతోనూ కోట్లాది కోట్ల దూతలతోనూ పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవా నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ తండ్రి. యూదా స్తుతి గోత్రపు సింహమా నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ. ఉన్నవాడు అనువాడవు దేవా నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమయ తండ్రి. మా కేడమా, మా దుర్గమా నా తండ్రి, మా ఆరాధ్య దైవమా నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ తండ్రి. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా పితృల దేవ నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ తండ్రి. యోసేపు దేవా తండ్రి, యెహోషువ దేవా నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముల తండ్రి. నిన్ను నమ్మిన వ్యక్తులు నా ప్రభ నా తండ్రి, నేను ఎప్పటికీ నా ప్రభు విడిచిపెట్టిన దేవా నీకే వందనాలు. స్తులు స్తులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయా తండ్రి. ఇదిగో నా ప్రభ ఇజ్రాయేల్ మొరుపెట్టగా నా ప్రభ వారి పక్షం నుండి నా తండ్రి పగలు మేఘ స్తంభమే, రాత్రి అగ్ని స్తంభమే కాస్తూ వస్తున్న దేవా నీకే మా స్తోత్రములు స్తోత్రము స్తోత్రములయ తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నా ప్రభ నా తండ్రి. నా ఇదిగో నా ప్రభ కంటి చూపు లేని వారికి నా ప్రభ చూపునిస్తున్న దేవా నా తండ్రి. నా కాళ్ళనడక దేని లేని వారికి కాళ్ళనడక దయచేస్తున్న దేవా నీకే వందనాలు. స్తులు స్తులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ తండ్రి. నా ప్రభు నా తండ్రి అనేక కాలం నుంచి నా ప్రభు దీర్ఘకాల వ్యాధులతో ఉన్న వారికి నా తండ్రి నాయన వ్యాధి జాడలు లేకుండా నా ప్రభ నిర్మూలిస్తూ వస్తున్న దేవా నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నా ప్రభ నా తండ్రి. ఇదిగో నా ప్రభ ఎర్ర సముద్రంలో పాయలు చేసిన దేవా నా తండ్రి. నా నెరుకోగోళ్ళను కూర్చివేసిన దేవా, మారాన్ని మధురముగా మార్చివేసిన దేవా నీకే మా స్తోత్రములు 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 అయ్యా నా తండ్రి. ఏమి ఇచ్చిన రుణం తీర్చగలం నా ప్రభు. మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చిన దేవ నీకు వందనములు స్తులు స్తులు స్తోత్రము 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 తండ్రి. ఇదిగో నా ప్రభు నా తండ్రి నాయన మమ్మల్ని తల్లి గర్భణ రూపించమకు ఎరిగిన దేవా నీకే మా వందనాలు. స్తులు స్తులు స్తోత్రము స్తోత్రము స్తోత్రం అయ్యా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభ పరిశుద్ధ ఆత్మతోనూ నా ప్రభ నిండు మనసుతోనూ తండ్రి నిన్ను ఆరాధించుకున్న బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేస్తున్న దేవా నీ కొందరములు స్తులు స్తులు స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. ఇదిగో నా ప్రభ లోకంలో నా ప్రభ తునీకరించబడిన వారిని నా ప్రభ నా తండ్రి నాయన, దీనులు నా ప్రభ నా తండ్రి నాయన, త్రోసివేసే వారిని నా ప్రభు, బలం లేని వారిని నా ప్రభు నా తండ్రి నువ్వు ఎంచుకుంటూ వస్తున్న దేవ నీ కొందనాలు. స్తులు స్తులు స్తోత్రం స్తోత్రమయ తండ్రి. మా కంటే వారు అధికులు నా తండ్రి నన్ను ధనవంతులు నా ప్రభు అట్టి వారిని నువ్వు కోరుకోలేదు నా ప్రభు నా తండ్రి. ఇదిగో నా ప్రభ విరిగి నలిగిన మనసుతో ఎవరైతే ఉన్నారో నా ప్రభ నా తండ్రి నలుగో ప్రభ దీనుల అవార్డులను నా ప్రభ నువ్వు కోరుకున్నావు నా ప్రభ, బలహీనులను కోరుకున్నావు నా ప్రభ నా తండ్రి. అందును బట్టి నీకు వందనములు. స్తులు స్తులు స్తోత్రం 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 తండ్రి. పాపంలో తిరుగుబడుచున్న మమ్మల్ని నా తండ్రి, తిరుగుతున్న మమ్మల్ని, లోకంలో తిరుగుతున్న మమ్మల్ని నా ప్రభు నా తండ్రి నీ విచితమైన కృప చొప్పున దయ చొప్పున నా తండ్రి నీ వెలుగులోనికి మమ్మల్ని తీసుకొచ్చిన దేవా నీకు వందనములు. స్తులు స్తులు స్తోత్రం 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 అయ్యా తండ్రి. అనేకులు నా ప్రభ నా తండ్రి నాయన ఈ లోకంలో నా ప్రభ నా తండ్రి నీ జ్ఞానం లేక నా ప్రభ నా తండ్రి నువ్వు నిజమైన దేవుడు అని ఎరుగక నా ప్రభ నశించిపోతున్నారు నా ప్రభ నా తండ్రి. అటు వారి జీవితంలో నామ పేరట ఏదో గణ చేసి నీ వైపు తిప్పుకునే వారిగా ఉండడానికి నా తండ్రి సహాయం దయచే నా ప్రభు. నువ్వు చేస్తున్నావు నమ్ముచున్నావు నా తండ్రి. నీకే వందనములు. స్తులు స్తులు స్తోత్రం 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 స్తోత్రమయ. ఆరాధించడం కూడా రాని వారం నా ప్రభు నా తండ్రి నాయన నీ ఆరాధన జ్ఞానాన్ని మాకు దయచే నా ప్రభు. నీకే వందనములు. స్తులు స్తులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ తండ్రి నాయన ప్రభ. ఇదిగో నా ప్రభ నా తండ్రి ఎవరి పాపం నొప్పుకునే వారిగా ఉండడానికి మాకు సహాయం దయచే నా ప్రభు. ఆయా శంకర వల్ల తగ్గింపు జీవితాలను మాకు దయచే నా తండ్రి నాయన. అబ్రహాం వల్ల విశ్వాస జీవితం కలిగి ఉండడానికి మాకు సహాయం దయచే నా ప్రభు. నీకే వందనములు. స్తులు స్తులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ. మా కుటుంబాల వారి నా తండ్రి నాయన ఆత్మీయ ఆహారం భుజించే వారిగా ఉండడానికి మాకు సహాయం దయచే నా ప్రభు. అయా నీ మందిరానికి వెళ్ళి నా ప్రభ నా తండ్రి సంతోషంతో ఆనందంతో నా ప్రభుని స్తుతించే వారి ఉండడానికి మాకు సహాయం దయచే నా తండ్రి. అయా తండ్రి నాయన ప్రభు నీకే వందనాలయా తండ్రి. ఇదిగో నా ప్రభ గడిచిన కాలం అంతట్లో నా తండ్రి నా కంటి చూపుతో నోటి మాటతో కాళ్ళతో నా ప్రభ చేతి పనులతో నా ప్రభ హృదయం తలంపులతో నా ప్రభ ఎన్నోసార్లు ఎన్నో మార్లు గాయం రేపినప్పటికీ నా ప్రభ నీ దీర్ఘ శాంతంతో నా ప్రభ నా తండ్రి నా పట్ల దయ చూపించిన ప్రభ నా తండ్రి నీ కృపలను ఎందుకు కుమరిస్తున్న విధానం బట్టి నీకు అందములు. స్తులు స్తులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ తండ్రి. ఇదిగో నా ప్రభ నీ నూతన బలం నీ నూతన శక్తి నాకు దయచే నా ప్రభ నా తండ్రి. నీ ప్రార్థనలు
జీవితంలో నా ప్రభా కన్నీటి ప్రార్థన మోకాళ్ళ అనుభవాలు నా ప్రభు మాకు దయచేన తండ్రి. అయా తండ్రి నా ప్రభు నువ్వేమీ అడగలేదు నా తండ్రి, స్థుతులు అడిగావు నా ప్రభు. నా తండ్రి విరిగి నలిగిన హృదయాలతో నా ప్రభా నిండు మనసుతో నా తండ్రిని భయభక్తులతో నన్ను స్తుతించే వారిగా ఉండడానికి నాకు సహాయం దయచేన ప్రభు. మాకు సహాయం దయచిన తండ్రి, నీ మేలు మర్చిపోకుండా నా ప్రభా నా తండ్రి నాయన అయా నిన్ను స్థుతులు అర్పించుకుని బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేస్తున్న దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా నా తండ్రి గొప్ప దేవుడు నా ప్రభా, ఏదైనా చేయగల సమర్థుడు నా తండ్రి నాయన. అయా తండ్రి నాయన పాట ద్వారా దేవుని స్తుతించుకుందామండి. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడేలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడేలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉన్నదా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉన్నదా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, 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 నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, 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 నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులు మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉన్నదా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉన్నదా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. అవునయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నా ప్రభు ఇదిగో ఉన్నా లేకున్నా నా తండ్రి మా స్థితిగతులు మారిన ప్రభు, ఏమున్నా లేకున్నా నా తండ్రి నాయన నా ప్రభు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం మాకు దయచిన తండ్రి. అయ్యా నా ప్రభు నువ్వు గొప్ప దేవుడు నా ప్రభు నా తండ్రి. మా బ్రతుకు దినములన్నీ నా ప్రభు నేను స్తుతిస్తే చాలు నా తండ్రి, మాకు ఆశీర్వాదాలు ఉంటాయి నా తండ్రి నాయన ప్రభు. అయ్యా నేను నమ్మకంగా జీవించబడడానికి మాకు దయచేస్తాను నమ్మొచ్చున్నా నా ప్రభు. మాకంటే ముందుగా చేసిన ప్రార్థనలు అన్నీ నా ప్రభు నీ పాదాల చెంత పెడుచున్నావు నా ప్రభు. ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం దయచేస్తాను నమ్ముచున్నావు నా ప్రభు. నా తండ్రి ఎవరైతే నా ప్రభు నా తండ్రి నా వాక్య భాగం చెప్తుండగా వస్తున్నారు నా ప్రభు, పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించిన తండ్రి 700 ఆత్మతో నింపు నా ప్రభు. మాకు కావాల్సిన వర్తమానం దయచే నా ప్రభు. నా తండ్రి వెనగల చెలు గ్రహించగలిగిన మనసు మాకు దయచేస్తాను నమ్ముచు నా ప్రభు. ఈ కొద్ది స్తుతి ప్రార్థన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. విజయ్ కుమార్ గారు ఫోన్ చేయి. వాక్య భాగం చదువుకుందాం. మన మధ్యన జేపీ గారు చదువుతారు. 71వ కీర్తన 1 నుండి 5 వరకు చదవండి. 71వ కీర్తన 1 నుండి 5 వరకు.
యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్నెవడునూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము. నన్ను విడిపింపుము. నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారిని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం. వాక్య భాగం చదివి వినిపించిన కేపీ గారు వందనాలండి. వందనాలండి. దేవుని నమ్ముకున్న వారిని ఎంతగానో హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, అవమానపరుస్తున్నారు. మరి ఎంతగానో మరి దేవుని కొనియాడబడే వారు దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా, భక్తిహీనుల వలె అయిపోతున్నారు. దేవుడు చాలా బాధపడుతున్నాడమ్మా. ఎందుకంటే నా బిడ్డలు ఎలాగ అయిపోతున్నారేంటి, నా బిడ్డలు చెడిపోతున్నారు, నా బిడ్డలు నాశనం అయిపోతున్నారు. నాశనం అయ్యి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదండి. ఎందుకంటే అందరినీ కూడా పరలోకానికి పంపించడానికి, మనందరం కూడా నాశనం కాకుండా ఉండడానికి యేసయ్య మన దగ్గరకు వచ్చాడండి. మరి అంత మహానుభావుడు ఆకాశం నుండి భూలోకానికి వచ్చాడంటే మరి తన తగ్గించుకుని, తనకు ఉన్నటువంటి హోదాను, తనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నిటిని తగ్గించుకుని మనం మనిషి అవతారంగా మన మధ్యకు వచ్చి మరి మన ఎంతగానో మరి ఆదుకొనడానికి, సహాయం చేయడానికి, ఇరుకులో ఉన్న వారికి విశాలత దయచేయడానికి, కష్టంలో ఉన్న వారి కష్టాలు తీర్చడానికి యేసయ్య మనకు దగ్గరకు వచ్చాడండి. మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మనం ఆలోచించుకున్నామండి. యేసయ్య వల్ల మనం ఉంటున్నామా, యేసయ్య మాట వింటున్నామా, విని విన్నట్టుగా ఉంటున్నామా, విని విడిచిపెడుతున్నామా, ఈ చెవిని విని చెవిని విడిచిపెట్టి వారిగా ఉంటున్నామా, ఎలా ఉంటున్నామో ఒకసారి మనం ఆలోచించుకుందామండి. మనము అన్యుల వలె ఉండకుండా, మరి భక్తిహీనుల వలె ఉండకుండా, మన భక్తి పరుల వలె యేసయ్య చెప్పాడండి, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలు అన్నిటిని అనుసరించి నడుచుకుంటున్నామా, ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తున్నామా, ఆయనకు పైకి క్రైస్తవులాగా ఉంటున్నామా, క్రైస్తవులను చెప్పుకుంటున్నామా తప్ప మనలో క్రైస్తవం లేదండి. ఎందుకంటే మనం లోకంలో జీవిస్తున్నాం, మన పాపమని ఊబిలో పడిపోతున్నాం, పాపపు ఛాయల్లో పడిపోతున్నామండి. మనలో పాపమే పెరిగిపోతుంది తప్ప మరి పరిశుద్ధత లేదండి. దేవుడు చూస్తున్నాడు, అయ్యో నా బిడ్డ పరిశుద్ధంగా ఉన్నదా, నా బిడ్డ పాపంలో పడిపోతుందా, అయ్యో మా దేవునికి మనం వేదన పెట్టే వారంగానే ఉంటున్నామండి. దేవుణ్ణి సంతోషపరిచే వారంగా మనం ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మనకున్న క్రియను బట్టి, మనం చేస్తున్న పాపం బట్టి, మనం చేస్తున్న నడవడికను బట్టి, మన ప్రవక్తను బట్టి, మన చూపును బట్టి మనం ఎన్నో పాపాలు చేస్తున్నామండి. అట్టి పాపం చేసే వారిలో మనం కూడా ఉన్నామేమో. పాపాత్మరాల స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి మరి ప్రాయశ్చిత్తముతో ప్రభువా నన్ను శుద్ధి చేయమన్నప్పుడు ఆమెలో ఉన్న పాపాన్ని యేసయ్య చూడలేదండి. మరి ఆమె పాపాత్మురాలు కదని అందరూ విడిచిపెట్టినట్టుగా యేసయ్య విడిచిపెట్టలేదు. మనలో కూడా ఎన్నో పాపాలు ఉండవచ్చు, కానీ దేవుడు మనుషులు అసహించుకుంటారు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయ రాంచాలు ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఎంత పాపం చేసినప్పటికీ ఆయన తన దగ్గరికి చేర్చుకోవడానికి చూస్తున్నాడు. కోడి తన రెక్కల కింద ఎలాగైతే తన పిల్లల్ని చేర్చుకుంటాయో దేవుడు కూడా మనల్ని కూడా అదే విధంగా తన రెక్కల కింద, అయ్యో నా బిడ్డని మరి సాతాను ఎత్తుకుపోతుంది, కోడి ఏం చేస్తుంది, తన బిడ్డల్ని గద్దెత్తుకుపోతుందేమో అని కాపుదల కాస్తుందండి కోడి. మన దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, నా బిడ్డలు ఏ సాతాను ఆవరించిందో, ఏ సాతాను ఎత్తుకుపోతాడో, సాతాను లోకంలో కలిసేలా చేస్తాడేమోని దేవుడు మరి మన కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్టు మనం కూడా ఆయన రెక్కల కింద భద్రపరుస్తున్నాడు. మన చుట్టూ దేవదూతని కావలిగా ఉంచుతున్నాడండి. ఆయన మనం ఎలా ఉంటున్నామంటే భక్తిహీనులు అయిపోతున్నామండి. వాక్య భాగం చూసుకుందామండి. కీర్తన 53వ కీర్తన 1 నుండి 3 వరకు చదవండి అమ్మా. దేవుడు లేడని భక్తిహీనులు తన హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడొక్కడును లేడు. వివేకము కలిగి దేవుని ఎదుగువారు కలరేమోనని దేవుడు ఆకాశమును చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి భక్తిగా చెడిపోయి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడిపోయి ఉన్నారు. మేలు చేయు వారెవరును లేరు, ఒక్కడేనూ లేడు. దేవుని చాలమ్మా 3 వరకే. చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరంట. చూడండి, దేవుడు లేడని ఎవరండి వారు? బుద్ధిహీనులండి. వారికి బుద్ధి లేదు. దేవుడు లేకుండా మనం ఎలా ఉండగలమండి? మనం మరి పరిశీలించుకోవాలి, ఆలోచించుకోవాలి. దేవుడు లేడని ఒక్క నోటి మాటతో చెప్పేస్తే వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులండి. దేవుడు లేకుండా ఏ కార్యమని దేవుడే చెప్పాడు, సమస్తమని నేనే కలగజేశానని చెప్పాడు. నేను లేకుండా ఏ కార్యం జరిగినా దేవుడు లేకుండా జరగదని చెప్పాడు.
అలాంటి ప్రతి దానికి కూడా దేవుడి చిత్తంలో ఉన్నామండి మనం. అలాంటి దేవుడి చిత్తంలో ఉన్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు ఎలా చెప్పుకుంటున్న వారు హృదయంలో అనుకుందరంటండి. దేవుడు లేకపోతే మనం ఇలా ఉండగలమమ్మా. దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇలా బ్రతుకుతున్నాం ఈ రోజుని. మరి దేవుడే లేడని బుద్ధిహీనులు అంట తమ హృదయంలో అనుకుందరంట. వారు చెడిపోయిన వారు. ఎలాంటి వారండి వారు? చెడిపోయిన వారు. వారు లేవంటే చెడు బుద్ధులే, చెడు సూచనలు, చెడు ఆలోచనలు, చెడు ప్రవక్తలు తప్ప వారిలో మంచి లేదండి. వారు చెడిపోయిన వారు. వారు అసహ్య కార్యాలు చేస్తారంట. వారు ఎలాంటి వారంటే అసహ్యమైన కార్యాలు చేస్తారంట. అందరు 10 మంది మెచ్చుకునే కార్యాలు కాదండి వారు చేసే కార్యాలు, అసహ్య కార్యాలు. మరి చెప్పుకోలేని కార్యాలు చేస్తారంట. మరి మేలు చేయవాడు ఒక్కడూ లేడంట. వారు ఎలాంటి వారంటే ఎవరికి ఇతరులకు ఏంటి ఎవరికి కూడా మేలు చేయవారు ఒక్కడూ లేడంటండి. అందరూ కూడా కీడు చేసి ఇతరులకు కీడు చేయాలనే ఆలోచించేవారు తప్ప మేలు చేయాలని ఒక్కరు లేవు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచుచున్నాడు. నరులను పరిశీలిస్తున్నాడంట. వివేకము కలిగి అంటే జ్ఞానము కలిగి దేవుణ్ణి ఎవరైనా మరి వెతుకుతున్నారేమో దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు అంటండి వారందరూ ఎలాగున్నారంటే బొత్తిగా దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంట. వారి దారి ఎలా ఉందంటే చెడిపోయినదండి. వారి మాటలు, ప్రవక్తలు, చూపులు అన్ని కూడా ఎలా ఉన్నాయంటే బొత్తిగా చెడిపోయి ఉన్నాయంటండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడమ్మా. నిన్ను ఎందుకు చేశాడు? మనల్ని ఎందుకు చేశాడండి? మనం చెడిపోవడానిక, మన చెడ్డ కార్యాలు చేయడానిక, అవమానపరచడానిక మనల్ని చేసిందండి. దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. ప్రతి చోట కూడా మనం వెళ్ళిన కాడ ఎలా ఉండాలంటే దేవుని గణపరిచే వారంగా మనం చేసే పనులు మరి మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తాడమ్మా. పరిశీలిస్తున్నాడు, ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడంట. వాక్య భాగంలో చెప్తుంది వినండి. ఏం చేస్తున్నాడంటే పరిశీలిస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? చెడిపోయిన వారి వల్లే ఉన్నామంట. బుద్ధి లేని వారి వల్లే ఉన్నామంటండి. దేవునికి ఎంత బాధ చెప్పండమ్మా. ఒకడును తప్పకుండా అందరూ చెడిపోయినవారు. ఒక్కడు కూడా కాదండి, అందరూ చెడిపోయిన వారేనంటండి. అట్టి స్థితిలో ఉన్నారంటండి. దేవుడు ఆకాశము చూస్తున్నప్పుడు ఎంత బాధపడుతున్నాడు ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మనం అందరం ఎలాగున్నాము? బుద్ధిహీనులై ఉన్నామా? బుద్ధిమంతులై ఉన్నామా? మరి ఒకసారి మనం ఆలోచించుకుందామండి. దేవుడు పరిశీలించి చూసినప్పుడు మనలో బుద్ధిహీనత ఉంటే దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడమ్మా. ఆకాశం నుండి చూసినప్పుడు మనలో పవిత్రత లేదు, అసహ్య కార్యాలే చేస్తున్నారంట. ప్రతి వాడు చెడిపోయి ఉన్నాడంటండి. దేవునికి ఎంత వేదన చూడండి అమ్మా. అలాగే ఇంకోటి కూడా చూడమ్మా. 36:1 కూడా చూడమ్మా. కీర్తన 36:1. భక్తిహీన హృదయంలో అతిక్రమము దేవభక్తి వల్ల పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుడు భయం బొత్తిగా లేదు. వారి దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు. చాలు. భక్తిహీనులండి. వీళ్ళు ఎవరంటే భక్తిహీనులు. ఎవరంటే భయము భక్తి లేని వారండి. భయము భక్తి ఉంటే వారు భక్తిహీనులు అవరండి. భక్తి పరులై అవుతారు. వీళ్ళకి ఏమి లేదంటే భక్తి లేదు, దేవునందు భక్తి లేదు. చూడండి, భక్తిహీనుల హృదయంలో అతిక్రమం అండి. అంత అతిక్రమమే, పాపమే. మరి మంచితనం ఒక్కటి కూడా లేదండి. భక్తిహీనుల హృదయం ఎలా ఉంటదంటే అతిక్రమం చేస్తారంట. మరి చెడ్డ మాటలే పలుకుతారంటండి. దేవుని మాటలు ఒక్కటి కూడా వారి నోటంట రావండి. వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదంటండి. చూడండి, దేవుని భయం ఉండాలండి మనకి. ఇది మనుషుల భయం కాదు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ మనిషి చూస్తున్నాడేమో, ఈ మనిషి చూస్తున్నాడేమో అనుకుంటాం, కానీ దేవుడు చూస్తున్నాడన్న మాట మనకి అసలు మర్చిపోతాం. దేవుని భయం బొత్తిగా లేదంటండి. మనం దేవుని భయం ఉండాలి. మనం ప్రార్థనకి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం అనుకుంటున్నాం తప్ప దేవుని భయం లేదండి. దేవుని భయం ఉంటే మరి వారి కుటుంబాలు వర్ధిల్లుతాయి అంటండి. దేవుని భయం లేకుండా, దేవుని భక్తి లేకుండా విచ్చలవిడిగా తిరిగామంటే, దేవుడికి మరి అసహించుకునే పనులు మనం చేశామంటే దేవుడు మనం చూస్తున్నాడండి, పరిశీలిస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు చూడడు కదా, మనల్ని ఏమి పట్టించుకోడు కదా, మనం చేసే పనులు దేవుడికి కనబడుతున్నాయా అనుకుంటాం. కానీ దేవుడు చూచుతున్న దేవుడిని ఆఖరి పేరు పెట్టిందండి. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు. మన ప్రతి తలంపు కూడా దేవుడు చూస్తున్నాడండి. వీరిలో ఏమి లేదంటే భయం లేదు. ఎవరి వీరంటే భక్తిహీనులండి. భక్తి లేని వారు. దేవుడు అంటే అస్సలు భయము భక్తి లేకుండా తిరుగుతున్న వారి గురించి దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఎంత వేదనగా రాస్తున్నాడమ్మ ఒక్కసారి బైబిల్ చదివితే. దేవుడిని మనం పరిచే వారంగా ఉన్నామా? భయభక్తులు కలిగి ఉన్నామా? ఆయన మాట విన్నట్టుగా ఉంటున్నామా? ఆయనకు భయం లేకుండా బొత్తిగా
భక్తిగా భయం లేకుండా తిరుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందామండి. ఏ స్థితిలో ఉన్నాం మనం? ఏ స్థితిలో పడిపోతున్నాం? ఎందుకంటే భయం లేకపోతే సాతానుడు ఆవరిస్తాడండి. సాతానుడు మనలోకి వచ్చాడంటే ఎన్నో చెడ్డ కార్యాలు జరిగిస్తాడు. మరి చేయలేని పనులు చేయిస్తాడండి. చూడరాని దృశ్యాలు చూపిస్తాడు. ఎందుకంటే మనం సాతానికి ఆహ్వానించాం కాబట్టి, ఎందుకంటే దేవునందు భయభక్తి లేవు కాబట్టి, ఎందుకంటే మనం భక్తిహీనులో ఉన్నాము కాబట్టి, మనలో భక్తి లేదు. మనం భక్తిహీనులై పడిపోయినప్పుడు మనలో సాతాడు కంపల్సరీ వస్తాడండి. అట్టి వాడు మనకు రాకుండా ఉండాలంటే మనం దేవునందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే చెప్తున్నాడు. మరి చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అలాగే కీర్తన 26:5 చదవమ్మా. ఎవరన్నా చదువుతారా? దుష్టుల సంఘము నాకు హాస్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషిని నా చేతులు కడుక్కొందును. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదురు. చాలండి. భక్తిహీనులతో దేవుడు సాంగత్యం చేయడంటండి. చూడండి ఎలా చెప్తున్నాడు. భక్తిహీనులు దేవునికి పనికిరారండి. దేవుని పనికి చేయలేరు వారు. భక్తిహీనులతో సాంగత్యం చేయడంట, స్నేహం చేయడండి. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, భక్తిహీనుల జోలికి నేను వెళ్ళను, వాళ్ళతో నేను స్నేహం చేయను, వారితో మాట్లాడు, వారి కార్యాలు చేయనని చెప్తున్నాడు. దుష్టుల తర్వాత ఏంటంటే యెహోవా బలిపీఠం మీద ప్రదక్షిణ చేయదు, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నిర్దోషులు నా చేతులు కడుక్కొందురు. నిర్దోషులు అంటే మరి పాపం లేని వారు, ఆయన అక్రమం చేయని వారు, నిర్దోషులు చేతులు కడుక్కుందరంట. దేవుడు మరి భక్తిపరుల జోలికి వెళ్ళని చెప్తున్నాడు. మన దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలంటే, మనకు ఆశ్రయదుర్గంగా ఉండాలంటే, మనము నిత్యము ఆరాధించే దేవుడిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? భక్తి పరుల వలె ఉండాలండి. భక్తిహీనుల వలె మనం ఉండకూడదండి. మనలో భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే దేవుడు మనతో సాంగత్యము చేస్తాడంటండి. మనం మరి భక్తి లేకుండా ఉంటే దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉండమండి. మనం ఎందుకు పనికిరాని పాత్రగానే ఉంచుతాడు. చూడండి, మనం పనికిరాని పాత్రలు ఈ రోజు మనల్ని ఎలా చేశాడండి? దేవుడు పనికొచ్చే పాత్రగా చేసుకున్నాడండి. మనం ప్రార్థన చేస్తున్నామంటే, ఆరాధన చేస్తున్నామంటే, పాటలు పాడుతున్నామంటే, మరి ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప. దేవుడు మనల్ని వాడబడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మనం ఉన్నాము కాబట్టి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నాము కాబట్టి దేవుడు మనతో స్నేహం చేస్తున్నాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. మరి భక్తిహీనలో ఉంటే దేవుడు సాంగత్యం చేయడంటమ్మా. ఒకసారి మీరు మరి ఆలోచించుకోండి, మనం ఎలా ఉందాము? దేవునితో సహవాసం చేసే వారంగా ఉందామా? మరి దేవునితో మరి మనం కొనివాడబడిగా ఉందామా? లేకపోతే దేవునిలో మనం సాంగత్యం చేయని వారిగా ఉందామా? ఒకసారి మనలో మనం ఆలోచించుకుందాం. అలాగే 28:3 కూడా చూడమ్మా. భక్తిహీనులు పాపం చేయు వారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకుము. వారి దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. వారి చాలమ్మా. భక్తిహీనులు పాపము చేయు వారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకు. భక్తిహీనులు పాపం చేస్తున్నప్పుడు ఎలాగైతే లాగివేస్తావో నన్ను కూడా అలా లాగివేయొద్దని దావీదు మహారాజు గారు చెప్తున్నాడు. అలాగే చూడండి, వారు దుష్ట ఆలోచన, వారి ఉన్న ఆలోచన ఏంటంటే దుష్టమైన ఆలోచన, చెడు ఆలోచన. చెడు ఆలోచన ఎలా ఉంటదంటే అండి, హృదయంలో ఉంచుకుని, వారి హృదయం ఎలా ఉంటుంది? చెడు ఆలోచనలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురంట. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి అమ్మ వాక్యంలో. మనలో మరి భక్తిహీనులై ఉంటే మన హృదయంలో ఏముంటదంటే చెడు ఆలోచన. మన హృదయము పైకి మరి బాగానే ఉన్నట్టు ఉంటాం కానీ మన హృదయంలో చెడ్డ ఆలోచనలు, మరి ఎదుటి వారి మీద దుష్ట ఆలోచనలు కలిగి ఉంటామంటే ఎదుటి వారిని చూసి మనం వాచలేనితనం, అసూయతనం ఉంటది. కానీ మనం మన హృదయము ఎలా ఉంటదంటే హృదయంలో ఉంచుకొని, దుష్ట ఆలోచన ఉంచుకొని మన పొరుగు వారితో సమాధానంగా ఉంటామంటండి. పైకి ఏమి ఎరగని వారి వలె పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతామంట. కానీ మనలో ఏముంటది? దుష్ట ఆలోచన ఉంటదమ్మా. దుష్టాలోచన అంటే దుష్టుని ఆలోచన. అది మన ఆలోచన కాదండి, దేవుని ఆలోచన కాదు, దుష్టుని ఆలోచన మనలో ఉంచుకుని ఎదుటి వారి మీద ఎలా మాట్లాడుతున్నామంటే మరి ఇష్టం అన్నట్టుగానే మాట్లాడుతున్నామండి. వారి మీద పగ ఉంటది, కుట్ర ఉంటది, ఎన్నో ఉంటాయి. కానీ వారికి ఏమీ లేకుండా ఎదుటి వారి మీద, ఇతరుల మీద మనం ఎలా సమాధానంగా మాట్లాడుతున్నాం. కానీ మనలో ఏముంది? దుష్టాత్మ ఉందండి, దుష్టుని ఆలోచన ఉంది. మరి మన హృదయంలో ఉంచుకోకూడదండి. దేవుని ప్రేమమయుడే ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడండి? నేను ప్రేమమయుడే అన్నాడు. దేవుని ప్రేమ ఇతరులకు పెంచుకుంటాం. మన హృదయంలో ఏ కలుషము లేకుండా, మరి దుష్టుని ఆలోచన అస్సలు రాకుండా, దుష్టుని ఆలోచన మనలో ఉండనివ్వకుండా దేవుని ఆలోచన చెప్పని మనం నడుచుకోవాలండి. ఇతరులకు మనం సమాధానపరచాలంటే మనలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు నావాడు కాదని దేవుడే చెప్పాడండి. మనం ప్రేమ ఉంచుతూ ఇతరులకు ప్రేమ చూపించే వారంగా ఉండాలి. కానీ ఇలా భక్తిహీనులుగా మనం ఉండకూడదండి. భక్తి పరులే ఉండాలి.
ఉండాలండి. అట్టి మనందరం కూడా భక్తి పరులే ఉందామండి. అలాగే ఇంకో వాక్యం చదువుకుందామమ్మా. 32:10 చూడమ్మా. కీర్తన 32:10. భక్తిహీనులు అనేక వేదనలు కలిగి ఉన్నవి. యెహోవాయందు నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించి ఉన్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించి ఉల్లాసించుడి. చాలమ్మా. యెహోవాయందు భక్తిహీనులకు అనేక వేదలు కలుగుచున్నవంటండి. భక్తిహీనులకు ఏమొస్తాయండి? వేదలు వస్తాయి. అనేకమైన వేదలు అంటే భక్తిపరులకు వస్తాయి, భక్తిహీనులకు వస్తాయి, కాదని అనట్లేదు. కానీ భక్తిపరులు మరి మనకి ఆ సమస్యలు వస్తే మనం ఏం చేస్తాం? ప్రార్థన ద్వారాగా మనము తొలగించుకోబడతాం. మరి భక్తిహీనులు ఏం చేస్తారండి? అనేకమైన వేదలు వస్తాయంట, అనేకమైన రోగాలు వస్తాయండి, అనేకమైన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వస్తాయి భక్తిహీనులకు. వాటిని తొలగించడానికి దేవుడు సహాయం చేయడానికి రాడు. ఎందుకంటే వారిలో భక్తి లేదు. భక్తి ఉన్న వారి దగ్గరికి దేవుడు వస్తాడని చెప్పాను కదండి. భక్తిహీనుల వలె మనం ఉండవద్దు. ఏం చేయాలంటే భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మిక ఉంచే వారికి వారి కృప ఉంటుంది. యెహోవాయందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయనందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనందు ఎవరైతే భక్తి పరులుగా ఉంటారో వారికంటే ఏమంటారు? దేవుని కృప ఉంటదంటమ్మా. దేవుని కృప ఉంటే చాలండి. మనకి ఏమీ అవసరం లేదు. మరి ధనము కావాలా, ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, అందం కావాలా, మరి ఏమీ అవసరం లేదు. దేవుని కృప ఉంటే చాలండి. మనకి ఏముండాలి? దేవుని కృప. ఆ కృప ఎక్కడుందంటే దేవుడి దగ్గర ఉందండి. దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలంటే భక్తిహీనులుగా ఉండాలా, భక్తి పరులుగా ఉండాలా? మనం ఒకసారి ఆలోచించుకుందామండి. దేవుడు చూస్తున్నాడు, నా బిడ్డ భక్తి పరులుగా ఉంటుందా, నా బిడ్డ ఎలా ఉంటుంది, నన్ను ఏం అడిగి పొందుకుంటుందని దేవుడు ఆలకిస్తున్నాడు. మనము మరి భక్తి పరులుగా ఉండాలంటే ఒక్కసారి మనం ఆలోచించుకుందామండి. అలాగే ఇంకో వచనం కూడా చూడమ్మా. 37 కీర్తన 37:12. భక్తిహీనులు నీతివంతుల మీద దురాలోచన చేయుదురు. వారిని చూచి పండ్లు కొనుక్కుందురు. వారి కాలం వచ్చుచుండగా ప్రభు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడదోయుటకై. చాలా 12. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు. వారిని చూచి పండ్లు కొనుక్కుందురు. భక్తిహీనులు ఎలాగుంటారంటే దురాలోచన చేయుదురు. వారిని చూచి పండ్లు కొనుక్కుందాం. భక్తిహీనులు ఎలా ఉంటారో, నీతిమంతుల మీద ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే మరి భక్తిహీనులుగా ఉంటారో వారి దురాలోచనలు, వారి ఆలోచన ఎలాగంటే మంచి ఆలోచన కాదండి, అన్ని చెడ్డ ఆలోచనలు. మరి వారి తలంపులు చెడ్డ తలంపులు, వారి ఆలోచనలు చెడు ఆలోచనలు. వారు ఎవరంటే భక్తిహీనులండి. వారిని చూసంట దేవుడు ఏం చేస్తే పండ్లు కొరుక్కుంటాడంటండి. వానికి ఇష్టమైన దేవునికి ఎవరైతే భక్తిహీనులుగా ఉంటున్నారు, ఎవరైతే మరి దేవుని ఎందుకు భయభక్తి లేకుండా ఉంటున్నారు, వారందరినీ దేవుడు ఏం చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు. మనం మరి భక్తిహీనుల వలె ఉందామండి, భక్తి పరులై ఉందాము. కానీ భక్తిహీనులే మనం ఉండకూడదండి. భక్తిహీనులు అంటే దేవునికి అసహ్యం అంటండి. దేవునికి ఇష్టం లేని ప్రజలుగా మనం ఉండకూడదు. అలాగే అదే అధ్యాయం 17 కూడా చూడమ్మా. 17. భక్తిహీనులు బాహువులు విరవబడును. నీతిమంతులు యెహోవాయే సంరక్షకుడు. చాలు. భక్తిహీనులు బాహువులు ఎడవబడును అంటే ఏంటండి? భక్తిహీనులు నీరు కారుస్తారంటండి. మరి నీతిమంతులు ఎలా ఉంటాయి? యెహోవాకు సంరక్షకుడు అంట. నీతిమంతుల మీద ఆయన సంరక్షిస్తాడంటండి. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంటది, కానీ భక్తిహీనుల మీద ఉండదండి. మనం సంరక్షించేది ఎవరంటే యేసుప్రభు వారు కూడా ఎవరంటే భక్తిహీనుల మీద దేవుడి దృష్టి ఉంచదండి. ఎవరైతే మరి నీతిమంతులుగా ఉంటారో యేసే దృష్టి ఆయన మీద ఉంటదండి. అలాగే ఇంకో అందులోనే 20 చూడమ్మా. భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేఘ భూముల సొగసును పోలియుందురు. చాలు. భక్తిహీనులు నశించిపోదురు అంటండి. చూడండి దేవుని వాక్యం. భక్తిహీనులు అంటే మరి నశించిపోతారంటండి. వారి దేవునికి ఇష్టం ఉందని చెప్పాను కదండి. వారు నశించిపోతారంట. మనము మరి నశించిపోయే వారుగా ఉందామా, దేవుని అందు ఫలించే వారంగా ఉందామా? ఒకసారి దేవుని మనం పరిశీలించుకుందామండి. భక్తిహీనుల వల్ల ఉందామా, భక్తి లేని వారి వల్ల ఉందామా? ఒకసారి ఆలోచించుకుందాం. అలాగే 21 చూడు. భక్తిహీనులు అప్పు చేసి తీరకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. చాలు. భక్తిహీనులు అప్పు చేసంటే తీర్చకపోదురంట. మనం భక్తిహీనులుగా ఉంటే మనం అప్పుల పాలైపోతామండి. అప్పు చేస్తాం కానీ తీర్చలేకపోతామండి. మరి ఎంత ప్రార్థన చేసినా అప్పు ఎందుకు తీరట్లేదు నాయన, నేను అప్పు చేసి ఉన్నాను కదా, అప్పు ఎందుకు తీరట్లేదంటే వాటిలో ఏం లేదంటే భక్తి లేదండి, భయము లేదు. అందుకే భక్తిహీనుల వల్లే ఉంటున్నారు. ఈ అప్పు తీరదా అని అవిశ్వాసం వల్లే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం లేదంటే భక్తిహీనులు అప్పు తీరలేదంట. అప్పు తీసుకుందరు కానీ అప్పు తీర్చబడదంటండి.
భక్తిహీనులు మరి దేవుడు చూస్తున్నప్పుడు మనం భక్తిహీనులుగా ఉండొద్దండి. భక్తి పరులాగా ఉందాం. ఎంతో మరి భయభక్తులు కలిగి ఆయన యందు మనం ఎంత మరి భక్తిహీనులుగా లేకుండా ఉండనట్లేదు యేసే మన అప్పు తీరుస్తాడంటండి. మన కష్టాలు పాలు పొందులు పంచుకుంటాడంట. మన ఇరుకులు మన సమస్యలు అన్నిటిని తీసివేస్తాడంటండి. అలాగే 32 కూడా చూడమ్మా. అందులోనే 32 భక్తిహీనులు నీతిమంతుల కొరకు పంచి ఉండి వారిని చంపజూతురు. చాలు. భక్తిహీనులు నీతిమంతులు ఎవరైతే ఉన్నారా, నీతిమంతులు ఎవరుగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు నీతిమంతులుగా జీవిస్తున్నారని వారు పొంచి చూసి వారు ఏం చేస్తారంటండి, చంపజూతురు. చంపేస్తారు నీతిమంతుల్ని. భక్తిహీనులు వారిలో ఏంటంటే భయము భక్తి లేదు కాబట్టి వారు చంపడానికి కూడా సిద్ధమేనంటండి. ఎవరు నీతిమంతులుగా ఉంటారని చంపడానికి చూస్తున్నాడంట దేవుడు. అయితేనండి యేసయ్య చెప్తున్నాడు ఏంటంటే మనం భక్తి పరుల వలె ఉందాము, భక్తిహీనులుగా ఉండొద్దండి. భక్తిహీనులుగా ఉంటే మనకి శత్రువులు ఎక్కువైపోతారంట, విరోధులు ఎక్కువైపోతారంట. మరి ఎవరైతే మరి వారు ఎలా చూస్తున్నారంటే మన ఇతరులను నీతిమంతులను చంపడానికే చూస్తున్నాడంటండి. అలాగే ఇంకోటి కూడా చూసుకున్నామమ్మా. 39:1 చివర ఉంటుంది చూడమ్మా. 39:1 చివర. 39:1 భక్తిహీనులు నా ఎదుట అనున్నప్పుడు వారి నోటికి చిక్కం ఉంచుకుందరు అనుకుంటేని. చాలు. భక్తిహీనులు మన ఎదుట ఎవరైతే ఉంటారో భక్తిహీనులు మన ఎదురు పడినప్పుడు మనం ఎలా ఉంటాం, మన నోటికి చిక్కం వేసుకోవాలంట. ఎందుకంటే వారి జోలికి వెళ్తే మనం ఏం చేస్తారంటే మనం కూడా వారి వల్ల అయిపోతామండి. ఎందుకంటే మన దేవుడు చూస్తున్నాం. మనం మరి భక్తిహీనులు మనకు ఎదురు పడినప్పుడు, భక్తిహీనులు మన పక్కన ఉన్నప్పుడు, భక్తిహీనులు మన పక్కన నివసిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే మన నోటికి చిక్కం వేసుకోవాలి. వారి మాట్లాడినట్లే మనం మాట్లాడితే, వారు చేసినట్టే మనం చేస్తే మనం కూడా ఎలాగైపోతాం, వారితో సాంగత్యం చేస్తే ఎలా ఉంటామండి, మనం కూడా భక్తిహీనం అయిపోతాం. 6 నెలలు సాహసం చేస్తే వారు వీరవుతారంట. అందుకే దేవుడు చెప్తున్నాడు, భక్తిహీనులు మన మధ్య ఉన్నప్పుడు, భక్తిహీనులు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, మన నోటిని చెక్కమేసుకోవాలని చెప్తున్నాడు. మన నోటిని అదుపులో పెట్టుకోవాలండి, మన నోటిని కాచుకోవాలి. అంతేగాని వారు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదండి. అలా ఇంకోటి కూడా చూడమ్మా. సామెతలు 15:28, 29. భక్తిహీనులు యెహోవా దురస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 20 ఇంకోటి కూడా చదవమ్మా. 29. అదే నీతిమంతుల మనస్సు యుక్తమై ప్రత్యక్షమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడు మాటలు కొమ్మరించును. భక్తిహీనులు యెహోవా దూరస్తుడు, నీతిమంతుడు ప్రార్థన ఆయన అంగీకరించును. చాలు. నీతిమంతుని మనసు యుక్తమై ఉన్నది, యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటప్పుడు ప్రచురించును. నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనుల నోరు ఎలా ఉంటే చెడ్డ మాటలే మాట్లాడతాయంటండి. వారి నోటికి ఏమొస్తుందో తెలియదండి, వారి నోటితో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, వారి నోటితో ఏ పాపం చేస్తున్నారో తెలియదు. మా నోటి నుంచి వచ్చిన మాట కూడా పాపం అని చెప్పాడండి దేవుడు. మరి భక్తిహీనులు ఎలా ఉన్నారంటే వారి నోటి అంతా కూడా వారి చెడు ప్రవర్తన, వారి మాటల్లో అన్నీ ఉన్నాయండి. భక్తిహీనులు యెహోవాకు దూరస్తుడు. భక్తిహీనులకు దేవుడు ఎలా ఉంటాడండి, దూరంగా ఉంటాడంట, సమీపంగా ఉండడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధత కోరుకున్నాడు, అన్ని కోరుకున్నాడు, కానీ భక్తిహీనత కోరుకోలేదండి. అందుకని మనం వానికి దూరస్తుడిగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన అంగీకరించును. నీతిమంతులుగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే బుద్ధి తెచ్చుకొని మరి భక్తితో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంట, ఆలకిస్తాడంట, చెవి ఎగ్గుతాడంట. మరి భక్తిహీనులకు ఎలా ఉంటాడు, దూరస్తుడిగా ఉంటాడంటండి. మనం ఒకసారి చూసుకుందాం. మనం దేవుని దూరపరుచుకుందామా, దేవుని దగ్గర పరుచుకుందామా, భక్తి కలిగి జీవిద్దామా, భక్తి లేకుండా జీవిద్దామా, ఒకసారి మనం ఆలోచించుకుందామండి. మనం దేవునికి దూరంగా ఉండేవారం అయితే మన జూమ్లోకి రామండి. మనం దేవునికి సమీపంగా ఉండాలి కాబట్టి దేవుని ఆరాధించాలి, దేవుని స్థుతించాలి. కాబట్టి మనం ఈ రోజు జూమ్ కాలకు వచ్చామండి. మనం బుద్ధిమంతుల వలె ఉందామండి, బుద్ధి లేని వారి వలె ఉండకూడదు. అలాగే ఇంకోటి కూడా చూడము. సామెత 18:6-7. బుద్ధిహీనుల పెదవులు కలహమును సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలని వారు కేకలు వేయును. బుద్ధిహీనుల నోరు వారి నాశనము తెచ్చును, వారి పెదములు వారి ప్రాణములు ఊరి తెచ్చును. ఇలా ఎవరంటే బుద్ధిహీనులండి. బుద్ధిహీనులు చెవి తెలివిని వెతుకును. బుద్ధిహీనులు చెవి అంటండి తెలివిని వెతుకును. బుద్ధిహీనులు వాళ్ళు తెలివి ఏమవుతుందంటే చెవిని ఎదుగుతారంటండి. అది వివేకము గల మనసు తెలివిని సంపాదించును. వివేకము గల వారు సంపాదించుకున్నట్టండి. అలాగని
నలిగిన హృదయం వారికి ఇష్టం అండి. 18 చూద్దాం. దీర్ఘమాంతును కలవారై ఉండేవాడు. బుద్ధిహీనులు మరి దేవునికి ఇష్టలే ఉంటారంటండి. అలాగే మనం కూడా మన బుద్ధిహీనుల వలె ఉందామండి. బుద్ధి లేని వారి వల్ల ఉండొద్దండి. మరి మనం కూడా ఏం చేద్దామంటే మరి బుద్ధిహీనులు ఏం చేస్తున్నారండి? దేవుని చెప్తున్నాడు ఇక్కడంటే 28లో 6వ వచనం చూద్దామండి. బుద్ధిహీనులు పెదవులు కలహమును సిద్ధంగా ఉన్నవి. బుద్ధిహీనులు పెదవులు ఎలా ఉన్నాయంటే కలహాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయంటండి. మనం ఎలా ఉందండి? కలహాలు పెట్టే వారంగా ఉందామా? మనం ఎలా ఉందాం ఈ రోజు అంటే కలహాలు పెట్టే వారంగా ఉండకూడదండి. వారు ఎవరంటే బుద్ధిహీనులు. మనం ఎదుటివారు ఏదైనా మనకి వారు సహాయం చెప్పినప్పుడు, వారు ఏదైనా మాటలు చెప్పిన చెడ్డ మాటలు ఇతరుల గురించి చాడీలు చెప్పినప్పుడు మన మనసులో ఉంచుకోవాలి, కానీ కలహాలు పెట్టే మాటలుగా మనం పాడకూడదండి. అలాగే ఇంకో 7 కూడా చూడండి. బుద్ధిహీనులు నోరు వానికి నాశనము తెచ్చును. బుద్ధిహీనుల నోరు ఎలా ఉంటుందంటే వారి నాశనాన్ని వారే తెచ్చుకుంటారండి. వారు చెడ్డ మాటలు మాట్లాడి వారికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో చెడు మాటలు మాట్లాడి వారి నాశనం కోరుకుంటారంట. వారెవరంటే బుద్ధిహీనులండి. మనం బుద్ధిహీనుల వల్లే ఉండి మన నాశనాన్ని మనం కోరి తెచ్చుకుందామా? మన నోటిని అదుపులో ఉంచుకుందాం, ఒకసారి ఆలోచించుకోమని అడుగుతున్నాం. మనం ఎదుటివారి కలహాలు పెట్టే వారంగా ఉందామా? ఎదుటివారి కలహాలని తప్పించే వారంగా ఉందాం, ఒకసారి చూసుకున్నామండి. అలాగే చూడము సామెతలు 21:12. 21:12. నీతిమంతుడై వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనదని కనిపెట్టును. భక్తిహీనులు ఆయన నాశనములో కూల్చును. దరిద్రం చాలు. నీతిమంతుడైన వాడు భక్తిహీని ఇల్లు ఏమైనదని కనిపెట్టడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? భక్తిహీని ఇల్లు ఎలా ఉంటదని కనిపెట్టుకుంటాడు. భక్తిహీనులు ఆయన ఆశ్రమంలో కూర్చును. చూడండి, నీతిమంతుడైతే బుద్ధిహీనుడు ఇల్లు ఎలా ఉంటుందని ఆలోచిస్తాడంట, కానీ నీతిమంతుడు ఆయన నాశనంలో కూర్చునంట. నాశనమే కోరుకుంటాడండి. వారిలో ఏముందంటే మంచి లేదు, వారికి ఏమిటంటే దయ లేదు, దాక్షణాలు లేవు, వారికి అసలు దేవుని కృప తెలియదు, దేవుని ప్రేమ తెలియదు. వారి హృదయంలో ఏముందంటే నాశనమే. ఎదుటి వారిని ఎప్పుడు నాశనం చేసేద్దామా, ఎదుటి వారిని ఎప్పుడు పాడు చేద్దామా, ఎదుటి వారి మీద ఎప్పుడు నిందలు వేద్దామా అనే ఆలోచన తప్ప దృష్టికి ఏ ఆలోచన ఉండదండి. అట్టిగా మనం ఉండవద్దండి. అలాగే అదే అధ్యాయము 27 కూడా చూడమ్మా. 21 అధ్యాయమండి. 21:27. భక్తిహీనులు అర్పించు బలులు హేములు, దురాలోచనతో అర్పించే అవి మరి హేమములు. చాలు. భక్తిహీనులు అర్పించిన అర్పణ అంటే దేవునికి అంటే ఇష్టం ఉండవంటండి. ఏములంట అవి దేవుని అంగీకరించడండి. నువ్వు ఎన్ని అర్పణలు అర్పించుకో, ఎన్ని బలులు ఇచ్చుకో, మరి దేవునికి ఎంత కానుకిచ్చుకున్నా అవి ఎలా ఉంటాయంటే దేవునికి ఇష్టం ఉండవండి. దురాలోచనతో అర్పించిన అవి మరీ హేయములు. మనలో దురాలోచన పెట్టుకుని దేవునికి ఇస్తే అవి అస్సలు ఇష్టం ఉండదంటండి. మనం మరి దేవునికి ఇచ్చినప్పుడు ఎలా ఉండాలంటే భక్తి పరుల వలె మనలో మనసులో ఏమి ఉంచుకోకుండా, ఏమి మరి పెట్టించుకోకుండా దేవునికి ఇష్టమైన బలిస్తే దేవునికి ఇష్టంగా స్వీకరిస్తాడండి. మనలో మరి భక్తిహీనలో ఉండి మన ఆత్మ మన ఆలోచనలు చెడ్డ ఆలోచనలతో ఉంటే దేవునికి ఎంత ఇచ్చినా ఎన్ని కానుకలు ఇచ్చినా అన్ని వ్యర్థమని చెప్తున్నాండి. ఆయనకి ఇష్టం ఉండదంటండి. అలాగే ఇంకోటి కూడా చూడమ్మా, సామెతలు 10:32. 10:32. నీతిమంతుల పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోరు మూర్ఖపు మాటలు వచ్చును. భక్తిహీనుల నోట ఏమొస్తాయని మూర్ఖపు మాటలు వస్తాయంటండి. చూడండి, భక్తిహీనుల నోట ఏమొస్తాయని మూర్ఖపు మాటలు. వారు మాట్లాడే మాట, వారి ప్రవర్తన, వారి ఆలోచన, వారి చెడ్డ అన్ని అలాగ ఉంటాయంటండి. మూర్ఖంగా ఉంటాయంటండి. ఇష్టంగా ఉండవండి. దేవుడు మూర్ఖమైన మాటలు కోరుకుంటలేదు. దేవుడు తనకి ఇష్టమైనది ఏంటంటే మంచి మాటలు. మా నోటి నుంచి ఏం రావాలంటే మంచి మాటలు రావాలి, కానీ మూర్ఖపు మాటలు రాకూడదు, మూర్ఖపు ఆలోచన రాకూడదు, మూర్ఖపు చూపులు రాకూడదు, మూర్ఖపు తలంపులు కానీ ఏమీ రాకూడదు. అలా ఉండాలండి. అలాగే ఇంకా సామెతలు 11:5 చూడమ్మా. 11:5. యథార్థవంతుల నీతి వారి మార్గం సరళం చేయను. భక్తిహీనులు తన భక్తిహీనత చేత పడిపోవును. భక్తిహీనులు తమ భక్తిహీనత చేత పడిపోతారండి. భక్తిహీనులు ఎలాగంటే తన భక్తిహీనత చేత పడిపోతారు. దేంట్లో పడిపోతారండి? పాపంలో పడిపోతున్నారు, నాశనంలో పడిపోతున్నారు, మరి లోకంలో పడిపోతున్నారు, తలంపులు అన్నిట్లో పడిపోతున్నారండి. వారు ఎందుకంటే వారిలో ఏం లేదంటే భక్తి లేదు కాబట్టి, భక్తిహీనులుగా ఉన్నారు కాబట్టి వారు లోకంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారండి. అలాగే ఇంకోటి కూడా చూడమ్మా, అందులోనే 9. భక్తిహీనులు తమ నోటి మాట చేత తన పొరుగు వారిని నాశనం తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు.
భక్తిహీనులు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పిస్తారు. భక్తిహీనులు ఎలా ఉన్నారు, తమ పొరుగు వారికి నాశనం తెప్పిస్తున్నారండి. మరి నాశనం తెప్పించమని దేవుడు అడిగాడు. మా పొరుగు వారిని ప్రేమించమన్నాడు, కానీ పొరుగు వారిని దేశించమని లేదు, పొరుగు వారితో నాశనం చేయమని లేదు, పొరుగు వారిని మరి నిందాస్పరితంగా ఉంచమని లేదు, పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. మరి వీరేం చేస్తున్నారు, మరి పొరుగు వారి మీద నిందలు వేస్తున్నారు, నాశనాన్ని కోరుకుంటున్నారు. వీరెవరంటే భక్తిహీనులండి. భక్తిహీనులు మనం ఉండకూడదండి. అలాగే ఇంకోటి చూడమ్మా, సామెతలు 12:5-6. బుద్ధిమంతులు తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పంచి ఉన్నారంటే వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోదురు. చూడండి ఏమని చెప్తున్నాడంటే 5వ అధ్యాయంలో, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరం అంటండి. భక్తిహీనులు చేసే పనులు ఆలోచనలు ఎలా ఉంటాయి, మోసం అంటండి. వారిలో ఏమి లేదంటే అంతా మోసమే. ఆలోచనలు మోసం, చూపులు మోసం, తలంపులు మోసం, నోటితో మాట్లాడే ప్రతి మాట కూడా మోసం అంటే. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు ఉంటూ చూదురు. భక్తిహీనులు మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వారిని హత్య చేసేటట్లుగా ఉంటాయంటండి. నరహత్య, మనం ఏమనుకుంటున్నామండి, హత్య చేయట్లేదు కదా, నేను పాపం చేయాలనుకోవట్లేదు, వారి మాటల్లో కూడా నరహత్య చేసినట్లేనంటండి. అలాగే చూడండి, భక్తిహీనులు పాడై లేకపోదురు. మరి వారి నోరు ఎలా ఉందంటే, మరి భక్తిహీనులుగా ఉంటున్నామా, మరి మనం ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచించు. భక్తిహీనులు ఎలా చేస్తారు, వారి నాశనం తెచ్చుకుంటారంట. ఎదుటి వారి మీద సాడీలు వేస్తారు, నిందలు వేస్తారంట, అపనిందలు వేస్తారంటండి. ఎదుటి వారిని అసహించుకునే మనసు ఉంటదంటే వారికి. మనం అలా ఉండొద్దు. మరి ఇప్పుడు ఏం చేద్దాం, మరి మనం దేవుడు లేడని బుద్ధిహీనులు ఎంతగానో తమ హృదయంలో అందుకుంటారని మొదటగా చూపించాలి. బుద్ధిహీనులు, వారిలో బుద్ధి లేదు. చూడండి, దేవుడు మరి మత్తయి సువార్తలో చెప్తున్నాడు, 15 మంది బుద్ధి గల కన్యకలు వెళ్తే 100లో ఎంతమంది ఎత్తపడారంటే 5గురు ఎత్తపడారు. ఎందుకంటే వారిలో ఏం లేదంటే బుద్ధి లేదండి. మరి దేవుడు ముందుగానే చెప్పాడు, నేను వస్తున్నాను, మేము తోడుకుని పోతానన్నప్పుడు వారు ఎలాగంటే సిద్ధపడి ఉండలేదండి. మరి బుద్ధి లేని వారే ఉన్నారు. బుద్ధి లేని వారు ఉన్నారు కాబట్టి తమ డ్యూటీలు ఆరిపోయినాయండి. ఆరిపోయి దేవుడు వచ్చాడు, రాకడొచ్చింది, ఎత్తపడపడారు. అందులో 5గురే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారిలో బుద్ధి కలిగి ఉన్నారు కాబట్టి. మనం కూడా బుద్ధిహీనుల వలె ఉందామా, బుద్ధి లేని వారే ఉందామా, బుద్ధి కలిగి ఉందామా, ఒకసారి మనం పరీక్షించుకోండి. మరి జ్ఞానవంతురాలు వలె ఉందామా. చూడండి, బుద్ధిమంతుడంట తన ఇల్లును ఇసుక మీద కట్టుకుంటాడంట. మరి బండ మీద కడతాను బుద్ధిమంతుడు. బుద్ధి లేని వాడైతే తన ఇల్లు ఇసుక మీద కడతాడు. వాన వచ్చును, వరద వచ్చును, అది కూలిపోనండి. మరి బండ మీద కట్టిన బుద్ధిమంతురాలు బండ మీద ఇల్లు కట్టున్నాడు. బుద్ధిమంతుడు బండ మీద కడితే అది వరద వచ్చినా, వాన వచ్చినా, ఏమొచ్చినా కానీ అది కూలిపోదండి. మనం ఈ రోజు నుండి బుద్ధిమంతుల వలె ఉందాము, కానీ బుద్ధి లేని వారి వలె ఉండవద్దండి. భక్తి బరుల వలె ఉందాము, కానీ భక్తి లేకుండా మనం జీవించవద్దండి. భక్తి లేని వారి గురించి ఎన్నో చెప్పాను కదా, వారి నాశనాన్ని తెచ్చుకుంటారంట. వారు ఎదుటి వారికి హాని చేసే మాటలే మాట్లాడతారు. మనం అట్టి రీతిగా ఉండొద్దండి. ఇక మీదట మనం ఎలా ఉన్నామంటే, దేవుని నమ్ముకున్నాము కాబట్టి మనలో ఏముండాలంటే భక్తే ఉండాలండి. భయభక్తులు గల వారు మరి చుట్టూ దేవుని దూతలు కావలుగా ఉంటండి. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో వారు దేవుడికి అసహ్యం అంటండి. దేవుడు దూరంగా ఉంటాడంట, దేవుడు సమీపంగా ఉండడండి. మనం మరి ఏ స్థితిలో ఉన్నామో ఇప్పటి వరకు, మరి ఏ దేవుడు ఇప్పుడు చూపించిన వాక్యాన్ని బట్టి మనం మరి భక్తిహీనులుగా ఉన్నామా, భక్తి లేని వారిగా ఉన్నామా, బుద్ధిహీనులుగా ఉన్నామా, ఏ స్థితిలో మనం ఒకసారి గమనించుకుందామండి. ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు పరిశీలించి ఆకాశం వైపు చూస్తున్నాడంటే ఒక్కడును కూడా లేడంట. అందరూ పాపము చేసి పాపములో పడిపోతున్నారు. పాపపు ఆలోచనలు, పాపపు చూపులు, పాపపు తలంపులోనే ఉన్నారు. కానీ అయ్యో, నన్ను ఒక్క బిడ్డ కూడా నన్ను మరి ఆరాధించట్లేదు, నన్ను గణపరచట్లేదు, నీతిమంతులుగా ఉండట్లేదు, వీరు అవినీతి పరులే ఉన్నారని దేవుడు ఎంతగానో వేదన పడుతున్నాడమ్మా. ఒకసారి మనం దేవుని బాధ పెట్టే వారిని ఉంచొద్దండి. దేవుని మన కోసం బాధపడి కన్నీరు కారుస్తున్నాడండి. మనం ఎవరి కోసం, మా బిడ్డల కోసం ఏడుస్తున్నాం, మన భర్తల కోసం ఏడుస్తున్నాం, మన బంధువుల కోసం ఏడుస్తున్నాం, కానీ దేవుని కోసం ఒక కన్నీరు బొట్టును కూడా కార్చలేకపోతుందండి. మన కోసమని ఏడుస్తున్నాడండి. తనకి బిడ్డలు లేరు, తనకి భార్య లేదు, తనకు సంసారం లేదు, దానికి ఏసైకి అప్పులు లేవు, ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు, కష్టాలు లేవు, ఏమీ లేని ఏసయ్య మన కోసం కన్నీరు కారుస్తున్నాడమ్మా. అయ్యో, నా బిడ్డ ఈ స్థితిలో ఉంది, నా బిడ్డ భక్తిహీనురాలుగా ఉంది, నా బిడ్డ నాకు దూరంగా ఉంటుంది, నా బిడ్డ తన నోటి మాటతో పాపము చేస్తుంది, ఎదుటి వారిని నరహత్య చేస్తుందని దేవుడు బాధపడుతున్నాడండి. ఆ దేవుడి బాధ మన అర్థం చేసుకుని దేవుని బాధ మనము విని మరి మనం ఎప్పుడు కూడా బుద్ధి లేని వారి వల్ల ఉండొద్దండి. బుద్ధిమంతులుగా ఉందామండి. బుద్ధిమంతులుగా ఉండి యేసుని దగ్గరికి మనం ఆహ్వానించుకుందాం. మన నోట్లోంచి ప్రతి మాట కూడా మరి ఇష్టమైన మాట, దేవునికి ఇష్టమైన మాటే మాట్లాడతామండి. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.
ఆమె స్తోత్రం స్తోత్రం. మన మధ్య ఉన్నటువంటి సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు అమ్మా వందనాలమ్మా. ప్రార్థన చేయండి. వాక్య నిమిత్తం ఆశీర్వాదం ఎట్రబాబు గారు ఇస్తారు. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభ. మరి ఉదయకాలంలో మేమంతా కూడా కలిసి ప్రార్థన చేస్తుండగా ప్రభ, మరి ఏ రోజు విషయ ధ్యానం చేసినటువంటి సంధ్యమ్మ గారు మరి భక్తిహీనుల గురించి చాలా విపులంగా ప్రభ, మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను కోట్ చేసి ప్రభ, వారి ప్రవర్తన నియమాలు ఏ విధంగా ఉంటుంది, భక్తులు ఏ విధంగా ఉంటారు, భక్తిహీనుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వారి ప్రవర్తన ఎప్పుడు కూడా ప్రభ భక్తిహీనుల ప్రవర్తన చెప్పిన విధంగా చూసినట్లయితే ప్రభ, మరి ఎప్పుడు కూడా పరాయి వాళ్ళ యొక్క నాశనం కొరికిన వారు వాళ్ళ యందు హృదయం లేని వ్యక్తులుగా ఉంటారు ప్రభ. అట్లాగే తండ్రి మరి భక్తిహీనులు హృదయాల్లో అతి ప్రమాదకరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. పైకి ఒకటి మాట్లాడి లోపల ఒక రకంగా ఉండి ఎదుటి వారి యొక్క మరి నాశనం కోరే వ్యక్తిత్వ ప్రవర్తన కలిగి ఉంటారనేటువంటిది ఇక్కడ నిశ్చితంగా తెలుస్తుంది ప్రభా. అలాగే తండ్రి అట్లాంటి వారితో వాళ్ళు సహవాసం చేసేటప్పుడు భక్తివంతులు మంచివారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రవర్తనలో పడిపోకుండా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి, కానీ వారి బాటలో నడవకుండా మనం ఏ విధంగా మెలకుగా ఉండాలనే విషయాన్ని కూడా మరి సోదరు చెప్పి ఉన్నారు ప్రభా. దాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం సహాయం చేయండి ప్రభా. అట్లాగే భక్తిహీనులు వారు వేదనలు వేరే ఉంటారు, కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు బలహీనుల ద్వారా వాళ్ళ ఆలోచన విధానంలో చాలా మార్పులు ఉంటాయని కూడా భక్తిహీనుల ప్రవర్తన గురించి మేము ధ్యానం చేసినప్పుడు గ్రహించి ఉన్నాం ప్రభా. అట్లాగే ప్రభా మరి భక్తిహీనులు కన్నీరు కారుస్తారు అనుకుంటున్నాం, కానీ వాళ్ళంతా ఆలోచన విధానం వేరే ఉండి మిగిలిన వారి యొక్క చెడు ఆలోచనలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నాల్లో ఉంటారు ప్రభా. అట్లాంటి వారిని కూడా మనసు మార్చి భక్తి సందర్భంగా ప్రభావ ధ్యానించేటువంటి విషయాలను కూడా గుర్తుకు చేసుకుని భక్తిహీనుల్లో ప్రవర్తన తీసుకురావడానికి ప్రభా మరి మంచి మాటలు చెప్పి వాళ్ళు దీన్ని అట్రాక్ట్ చేసేటట్టు మనతో కూడా ప్రయత్నం చేయడానికి తోడుగుని సహాయం చేయమని. అట్లాగే ప్రభా భక్తిహీనుల వాళ్ళ ప్రమాదం ఉన్న దేశానికి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం ఉన్న వ్యక్తులు అయినప్పటికీ కూడా అలాంటి వారిని ఏ విధంగా మాసపూరితమైన మనసు నుంచి తప్పించి మంచి మార్గం నడిపించడానికి ప్రయత్నం చేయమని. అట్లాగే ప్రభా ఈనాడు ప్రపంచంలో ఎంతో మంది వేషధారణల వల్లే మరి ఉంటున్నారు ప్రభా భక్తిలో కూడా. అలాంటి వారిలో కూడా మార్పు తీసుకురావడానికి, ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని ప్రపంచ శాంతి కోసము సుభక్షంగా ఉండటానికి ప్రయత్నాలు ప్రభుత్వం సహాయం చేయమని. కడవరి దినాల్లో కూడా ప్రభా మరి ఇంకా సమయం ఇచ్చినటువంటి మహాను దేవుడు ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాంటి వ్యక్తుల మార్పు రావడానికి భక్తిహీనుల గురించి చక్కగా వివరించినటువంటి మరి వక్షదానం చేసి వివరించేటువంటి సంధ్యం గారిని ఆశ్రయించండి. అట్లాగే ప్రభా మరి ఈరోజు జూమ్ కాల్ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భక్తిహీనులు ఎవరైతే ఉంటున్నారో ప్రభా అట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, అలాంటి వారి మారు మనసు పొందడానికి, మనసును మార్చడానికి మాకు ప్రయత్నాలు చేయడానికి మాకు జ్ఞాపశక్తిని, జ్ఞానోపదేశం చేయమని ఈ ఆటలు పడిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ యువత కాలంలో వందనాలు చేస్తున్నాం. ఆమేన్. మంచిదమ్మా. ఆశీర్వాదం ఇవ్వండి బాబు గారు. స్తోత్రం స్తోత్రం. చక్కటి ప్రార్థన చేసిన సత్యనారాయణ గారికి వందనాలండి. వందనాలు. ఆశీర్వాదం బాబు గారు ఆశీర్వాదం ఇవ్వండి. అలాగేనమ్మా. ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తం. పరిశుద్ధుడు తండ్రి నాయన, ఉదయకాలము తండ్రి నాయన, మరి ప్రభువా సేవకులు లేనప్పటికీ తండ్రి ఈ రోజు తండ్రి నాయన వారు ప్రభువా నాయన ఇదిగో తండ్రి నీ విలువైన మాటలు, నీ మహిమకరంగా నాయన నీ బలమైన మాటలు తండ్రి మాకు అందించారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన మరి తండ్రి చెప్పబడిన మాటలు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి జూమ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి వాక్య విని వెళ్ళిపోయే వాళ్ళని కాకుండా తండ్రి నాయన వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయండి, వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఏ విధమైన పనుల్లో పడిపోతున్నాము, ఏ విధమైన తండ్రి నాయన పాపపు ఊబిలో పడిపోతున్నామో తండ్రి నాయన
అటు రీతిగా తండ్రి పడకుండా కాపుదల దయచేసి తండ్రి నాయన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం. అందరికి వందనాలండి. ఎట్రబాబు గారికి, సత్యనారాయణ గారికి, జేబీ గారికి, సరోజిని గారికి,